నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో తుని ఏరియా ఆసుపత్రికి మౌలిక పరికరాల అందజేత. సామాజిక సేవ అన్నదే అందరూ అలవర్చుకోవాలని సూచించిన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు. పాతపట్నంలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. విజయవంతం చేయాలని పిలుపు. పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన అత్యవసర సమావేశం. బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొన్ని అంశాలపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు. అనకపల్లిలో నేత్రపర్వంగా జరిగిన దేవుని గుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. కళ్యాణాన్ని పారవశ్యంతో వీక్షించిన భక్తులు. సామాజిక సేవా కార్యక్రమం అనేది ఒక వ్యసనం లాంటిదని, అది అలవరుచుకుంటే మరింత మందికి సహాయం చేసే విధంగా మరింత మందిని అదే మార్గంలో నడిపించవచ్చని మాజీ ఎమ్మెల్యే రాజు అశోక్ బాబు తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో అయోధ్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మౌలిక పరికరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వప్నకు మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 3 నియోజకవర్గాల నుండి ఆసుపత్రి అవసరాల కోసం ప్రజలు వస్తున్నారని, వారికి ప్రభుత్వం సమకూర్చే సదుపాయాలతో పాటు యుద్ధ సామాజిక సంఘాలు, వ్యక్తులు అందించే తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. పట్టణ ప్రముఖులు, సేవ తత్పరులు ఏరియా ఆసుపత్రి అవసరాలను గుర్తించి సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ టి రాజా, అయోధ్య వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు మాడుగుల వాసుదేవర, సెక్రటరీ సోడిశెట్టి మహేష్, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాకుళం సోమశేఖర్, ట్రెజరర్ కట్టా శంకర్, పట్టణ ప్రముఖుల కుసుమంచి సత్యనారాయణ, సుబ్బారాయుడు, ఆసుపత్రి డైరెక్టర్స్ గంటల చిన్నారావు, విజయ్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు మనకి డొనేషన్ చేశారు గీజర్ అండ్ ఫ్రిడ్జ్ డొనేట్ చేసిన అయోధ్య వాకర్స్ క్లబ్ అందరి మెంబర్స్ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఇక్కడ మా రిక్వైర్మెంట్ అంటే పేషెంట్కి యాంటీనేటల్ గర్భిణీలకి వాళ్ళకి వేడి నీళ్ళు కావాలి అనగానే ఇంతకుముందు లాస్ట్ మంత్లో కూడా ఒక వీజా డొనేట్ చేశారు మా ఎస్టీఎస్ కమిటీ నుంచి. అలాగే ఇవాళ కూడా ఒక ఫ్రిడ్జ్ అండ్ గీజర్ డొనేట్ చేసేది. ఇది చాలా పేషెంట్స్కి ఉపయోగపడేది హాస్పిటల్లో. అండ్ ఇలా మా అవసరాలు తీర్చుకొని ఇలాగే స్ఫూర్తితో ఇంకా చాలామంది ముందుకు వచ్చి మన హాస్పిటల్కి డొనేషన్స్, బ్లాంకెట్స్, ఇంకా అదర్ బీపీ ఆపరేషన్ చిన్న చిన్నవి పెద్దవి లేకపోయినా చిన్న చిన్నవి స్ఫూర్తి తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గవర్నమెంట్ హాస్పిటల్కి అయోధ్య వాకర్స్ క్లబ్ తరఫున దాతలు ముందుకొచ్చి ఒక 200 లీటర్స్ రిఫ్రిజిరేటరు, ఒక 15 లీటర్స్ గ్రేజరు డొనేట్ చేయడం జరిగింది. ఈ ఫ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటంటే మేడం గారి కృషితో చాలా వ్యాక్సినేషన్స్ వస్తున్నాయి మనకి. హార్ట్ పేషెంట్కి సంబంధించి కానీ, రైబీస్ వ్యాధికి కానీ, పాము కట్టిన కానీ ఆ వ్యాక్సిన్స్ బయట ఉంటే పాడైపోతాయి. కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా పాడైపోతాయని 2 months బ్యాక్ ఒక రిఫ్రిజిరేటర్ వేరే దాత ఇచ్చారు. మళ్ళీ కూడా అడిగితే మళ్ళీ ఇంకోటి కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా లాస్ట్ టైం ఒక గ్రేజర్ ఇచ్చాం. ఇప్పుడు గ్రేజర్ ఎందుకంటే ఈ ప్రసూతి వార్డులో చిన్నపిల్లలకి స్నానాలు చేయించడానికి కానీ అన్ని విధాలుగా పనిచేసే విధంగా, అదేవిధంగా మీరు అందరూ సహకరించి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అశోక్ బాబు గారికి, ఎమ్మెల్యే మేడం గారికి మరియు రామకృష్ణ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నుంచి ఈ విధంగా ప్రోద్బలించి వారిని వెనకుండి వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్న మా సోదరుడు తటవర్తి రాజా గారికి, అదేవిధంగా మా పితృ సమానులు గురువర్యులు శ్రీ రాజా అశోక్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ సేవలు ఎంత నిర్విరామంగా కొనసాగుతున్నట్టు దాని వెనక ఉన్నటువంటి కృషి సూపరింటెండెంట్ స్వప్న మేడం గారి కృషి ఎనలేనిది. అదేవిధంగా మొన్న లాస్ట్ టైం కూడా మీరు గమనిస్తే ఇక్కడ ప్రసూతి సేవలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పి ఒక పేరెంట్ తనకు తానుగా స్పందించి ఒక గ్రేజర్ని ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ నిత్యావసర సేవలు కానీ, వైద్య సేవలు కానీ, ఈఎన్టీ విభాగం కానీ, ఆర్థోపెడిక్ విభాగం కానీ, డెర్మటాలజీ విభాగం కానీ ఈ జిల్లాలోనే ప్రప్రథమ స్థానాన్ని సంతరించిందంటే మరొక అతిశయోక్తి కాదు. కాబట్టి ఇటువంటి ఏరియా హాస్పిటల్స్కి మరికొంతమంది దాతలు కూడా ముందుకొచ్చి కొన్ని కార్యక్రమాల్లో వారి యొక్క పాలుపంపులు పొందాలని, అదేవిధంగా ఈ యొక్క ఏరియా హాస్పిటల్ యొక్క సేవలను ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆయురారోగ్యవంతులుగా మెలగాలని మరొక్కసారి ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి పిలుపునిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ప్రభుత్వ హాస్పిటల్కి వాటర్స్ క్లబ్ వారు సౌజన్యంతో వాళ్ళ డివిజన్ కూడా బహుకరించినందుకు మరి అన్ని సేవల కన్నా గొప్ప సేవా కార్యక్రమం అనేది వైద్య సేవా కార్యక్రమం. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇచ్చే కార్యక్రమాలతో పాటు ఇటువంటి ఉదాహరణకి దాతలు వచ్చి హాస్పిటల్ చిన్న అవసరం ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న అవసరాలు ఇక్కడ నుండి కమిటీ వారు ఎప్పటికప్పుడు గవర్నర్స్ దగ్గర ఇక్కడ నుండి సమాచారాన్ని అందించి వాటి ద్వారా ఆ యొక్క అవసరాలను గుర్తించి వాటిని సేకరించి హాస్పిటల్కి వెళ్తే ఎంతో మెరుగైనకి సేవ చేసిన వాళ్ళు అవుతాం. ఆ భగవంతుడు మనకి ఆ సేవా భాగ్యాన్ని కల్పించడానికి ఈ యొక్క హాస్పిటల్కి కార్యక్రమాన్ని మరొకసారి నా తరఫున అలాగే హాస్పిటల్ సిబ్బంది తరఫున పట్టణ ప్రాంతాల తరఫున కూడా ధన్యవాదాలు. పాతపట్నం మండలం కేంద్రంలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన యువత పోరు నిర్వహించనున్న కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విజ్ఞప్తి చేశారు. ఈరోజు సోమవారం నాడు పాతపట్నం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను స్థానిక వైసీపీ నాయకులతో కలిసి రెడ్డి శాంతి ఆవిష్కరించారు. దీనిలో భాగంగానే శాంతి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12వ, 6వ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వంలో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కన పెట్టేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం రంగం నుండి ప్రైవేట్ రంగానికి మార్చేసి పప్పు బెల్లాల్లో అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. జగనన్న హయాంలో పేద ప్రజలు ధీమాగా ఉండేవారు. చదువు విషయంలో బెంగపడేవారు కాదు. జగన్ మంచి చేస్తారనే నమ్మకం వారిలో ఉండేది. నేడు కూటమి ప్రభుత్వంలో వారు చేస్తున్న తప్పులు బయటపడతాయని వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విద్యా దీవెన, వసతి దీవెన తాలూకా మరి గత 9 నెలల్లో భయంకరమైనటువంటి పరిపాలన సాగుతుంది. రాక్షస పరిపాలన పేద ప్రజలకు పూర్తిగా నిర్లక్ష్యం చేసే పరిపాలన జరుగుతుంది. పేద ప్రజలు ఎలా చదువుకోవాలి? ఇప్పుడు విద్యా దీవెన విడుదల చేయలేదు, వసతి దీవెన విడుదల చేయలేదు. గత ప్రభుత్వంలో జగనన్న గారి హయాంలో 20,000 కోట్ల పైన విద్యా దీవెన కింద, వసతి దీవెన కింద ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు చూస్తే 9 నెలలైనా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా భయం. ఎప్పుడు వాళ్ళని అక్కడి నుంచి డిబార్ చేసిస్తారా, కాలేజీ నుంచి బయట పంపించేస్తారని భయం. భవిష్యత్తు ఏమవుతుందని తల్లిదండ్రులు, పిల్లలు భయపడిపోతున్నారు. ప్రభుత్వం అంటే పేదవాళ్ళని ఆదుకునే విధంగా, ప్రభుత్వం అంటే చదువు అనే వజ్రాయుధం అందించే విధంగా ఉంచాలి. కానీ ఇలాగా చదువుని నిర్లక్ష్యం చేస్తూ పేద పిల్లల తాలూకా భవిష్యత్తు ఆడుకునే ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వంకి త్వరలోనే మన అందరం కలిసి స్వస్తి చెప్పాలి. మరి ఈ పోరు బాటలో, యువత బాటలో, మరి యువత పోరుతో ముందుకు మరి జగనన్న గారి తాలూకా ఆధ్వర్యంలో ప్రవాహం కలెక్టరేట్లో ఎల్లుండి జరుగుతున్నటువంటి మరి ప్రతి ఒక్క విద్యార్థి తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున మరి మహాయజ్ఞం మరి ఈరోజు మరి మేమంతా కలిసి కృషి చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తాలూకా గళం అంటే ప్రజాగళం. వైఎస్ఆర్సీపీ తాలూకా కర్తవ్యం అంటే ప్రజలకు మరి ఇచ్చిన హామీలు మాట నిలబెట్టుకోవాలి, ఇచ్చిన హామీలు వాగ్దానాలు పూర్తి చేయాలి, సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ని మరి వెంటనే అమలు చేయాలి, వసతి దీవెన తాలూకా బకాయిలు చెల్లించాలి. మరి అలానే 20 లక్షల పైన ఉన్నారు యువత, ప్రతి ఒక్కరికి నెలకి మరి 3,000 ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది 9 నెలల్లో 72,000 రూపాయలు ప్రతి ఒక్క యువతకి కూడా వాళ్ళు బాకీ పడ్డారు. మరి వెంటనే ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఆ డబ్బులు చెల్లించాలి. అలానే మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ జగనన్న గారి హయాంలో తీసుకొని వస్తే ఎక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మంచి టైం వస్తుంది అని చెప్పి సంపూర్ణంగా ఆ మెడికల్ వ్యవస్థను, మెడికల్ సీట్ వ్యవస్థను మరి నిరాశకు, నిస్పృహకు గురి చేస్తూ
ఈరోజు మరి ఎక్కడ కూడా పేద పిల్లలు డాక్టర్స్ అయ్యే విధంగా లేకుండా మరి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నిర్వీర్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి బుద్ధి చెప్పే విధంగా వెంటనే పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వైఎస్ఆర్సీపీ మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు ఎల్లుండి జరుగుతున్నటువంటి ఈ పోరుబాటులో మేము పాల్గొంటాం. ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేటట్టు మరి ప్రశ్నిస్తాం. మరి మీరు కూటమి ప్రభుత్వం మీరు ఏ విధమైనటువంటి హామీలు వాగ్దానాలు ఇవ్వకపోతే వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. వెంటనే మేము ప్రజాపక్షం పరిపాలన చేయలేదు, ఇది మా అసమర్థత అని మీరు తెలియచేసి మీరు వెంటనే రిటర్న్ అయిపోండి మీ గూటికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ఎల్లప్పుడూ పేద ప్రజల తాలూకా సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం అన్ని రకాల సంక్షేమానికే పెద్దపీట వేసినట్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ప్రజాగళం. ప్రజల కోసం పోరాడతాం, ప్రజల మంచి కోసమే బ్రతుకుతాం, ప్రజలకు మంచి చేసే వరకు మా ఆఖరి ప్రాణాల వరకు కూడా ప్రజల కోసమే బ్రతుకుతాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దపురం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు అధ్యక్షతన మున్సిపల్ సోమవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొన్ని అంశాలపై కౌన్సిల్ అధికారులు నిలదీశారు. వాటిలో వీధి లైట్లు, మంచినీటిని అందించే బోర్ల మరమ్మతు, శానిటేషన్ పనులు నిమిత్తం మున్సిపల్ అధికారులపై కౌన్సిలర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సంత మార్కెట్ వద్ద మార్కెట్ను ఇరువైపులా ఉన్న షాపుల విషయమై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ పరిధిలో జరిగేటువంటి ఏ పనులకైనా సంబంధిత వార్డు కౌన్సిలర్లకు తెలియపరచడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా మార్చి 8వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళా కౌన్సిలర్లకు ఆహ్వానం చెప్పకపోవడంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని కౌన్సిలర్లు కమిషనర్ను నిలదీశారు. అదేవిధంగా వర్క్ ఫ్రం హోం నమోదుపై తమకు వివరణ ఇవ్వాలని కోరారు. అంటే ఆర్మీకి అధికారంలో ఉన్నవాళ్ళు అధికార పార్టీ కూడా తెలుసా, కౌన్సిలర్ లోపల బాడీ ఉందని తెలియదండి ఆర్మీకి అంటే అలా నడుపుతాం అన్నమాట. నేను అడుగుతానమాట ఏమంటే మేడం గారు, కమిషనర్ గారు, ఇక్కడ మహిళా కౌన్సిలర్ 14 మంది, మహిళా వైస్ చైర్మన్ గారు మహిళ 14 మంది కౌన్సిలర్. ఏమంటే ఆఫీస్లో పెట్టి ఇది గవర్నమెంట్ ప్రాబ్లం, ఇది లేదా ఆకారం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారా? మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అయింది అంటే లోకల్ బాడీ అంటే ఇది కాయపడి కొన్ని అనకాపల్లిపట్నం దేవుని గుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 1 గంట వరకు కన్నుల పండుగగా జరిగిన కళ్యాణాన్ని భక్తులు పారవశ్యంతో వీక్షించి తలంబరాలు శిరస్సును ధరించి ఆనందభరితులయ్యారు. ఈ కళ్యాణ మహోత్సవానికి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ తరపున భీమరిశెట్టి రామ్కి పట్టు వస్త్రాలతో దేవాలయానికి వీచేయగా ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికి బేడ మండపం ప్రదక్షిణ గావించి స్వామివారికి వారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాలయం ప్రధాన అర్చకులు పులకండం విజయబాబు,
గిరిబాబు, పులకండం ప్రసాద్, పులకండం రాజేష్ ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రం అనుసరించి కళ్యాణ మహోత్సవం వివరాల్ని భక్తులకు తెలియజేస్తూ లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కళ్యాణం భక్తులకు ప్రజలకు విశేష ప్రతిఫలాన్ని అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ బొల్శెట్టి శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి టి రాజ సులోచన, కళ్యాణకర్తలు పిల్ల వారి కుటుంబ సభ్యులు, కరణం వారి కుటుంబ సభ్యులు, ధర్మకర్తలు గోలి మురళి, వేదల సూర్యప్రభ, సిహెచ్ నరసింహారావు, కొనతాల అరుణ, కొనతాల వాసు, సోమదల తులసి, పూసపాటి భరత్ బాబు, దాడి బుజ్జి, దూలం గోపి, మంగ ఈశ్వర్, విల్లూరి హరి, ఎల్లప్ప, శ్రీను, వెంకుపాలెం శ్రీను, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవసరాల చరిత్ర కలిగిన అనకాపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు స్వామివారి కళ్యాణం చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీగా జరిపారు. విశేషమైన జనాలు వచ్చి భక్తులందరూ కూడా స్వామివారికి కృపకి పాత్రలయ్యారు. అలాగే ఇంత మంచి ఏర్పాట్లు చేసిన కమిటీ అందరినీ అభినందిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మా అనకాపల్లి ప్రజల మీద అందరి మీద ఉండి ఆయుర్వేదైశ్వర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. కొంతాల రామకృష్ణ గారు దేవాలయంకి ఈ కళ్యాణ నిమిత్తం దేవాలయ అభివృద్ధికి దగ్గరుండి పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారి కళ్యాణానికి ఇంత విశేష ఆదరణ చూసుకున్న ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి పట్టణం దేనుగమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలోని వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వార్షిక కళ్యాణం బాగా జరగాలని, భక్తులకు ఎటువంటి కూడా లోటుపాట్లు ఉండకూడదనేసి అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు సూచనల మేరకు వాళ్ళ అల్లుడు గారు కూడా 10-15 రోజుల క్రితం దేవాలయానికి వచ్చి ఎటువంటి లోపాలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయనేసి సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని కూడా వర్కులు కూడా చేయించడం జరిగింది. ఆ విధంగా వార్షిక కళ్యాణం పాంచరామ ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ దేవాలయంలోని అర్చకులు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం స్వామివారికి పెళ్లి కొడుకుని చేసి సుప్రభాత సేవ చేసి గరుడార్వాళ్ళని ఆహ్వానించి గరుడ ధ్వజాన్ని కూడా ఎగరవేసిన తర్వాత సాయంత్రం ఊరేగింపుకి వెళ్ళి స్వామివారి వార్షిక కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కళ్యాణం ఇది. ఆయన నిత్య కళ్యాణం పచ్చతోరణం వెంకటేశ్వర స్వామివారికి మనందరి కోసం, అనకాపల్లి ప్రజల కోసం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోసం, ఈ జిల్లా ప్రజలు బాగుండాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని, సకల జనులు కూడా సుభిక్షంగా ఉండాలని జరిగేటువంటి కళ్యాణం చాలా కన్నుల పండుగ జరుగుతుంది. దీన్ని తిలకించిన వారికి కన్నుల పండుగ. అందరినీ కూడా శ్రీమన్నారాయణ చల్లగా చూడాలనేసి ఇవాళ రామకృష్ణ గారి తరపున పట్టు వస్త్రాలు కూడా వాళ్ళ అల్లుడు గారు శాసనసభ్యుల వారి తరపున కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ అర్చకులు కూడా వారిని ఆశీర్వదించారు. భవిష్యత్తులోని ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, అందరం బాగుండాలనేసి ఆకాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇక్కడ ఇంత ఉత్సవం స్వామివారి కళ్యాణం జరగడం, లోక కళ్యాణం ఇందాక గురుగారు అన్నట్టు లోక కళ్యాణం కోసం ఇది. ఇంకా ఇక్కడ అదృష్టవంతులు ఎవరంటే పాలక మండలి. స్వామివారి సేవ అందరికీ రాదు, అది కొంతమందికే దక్కుతుంది. ఆ సేవాభావం ఉన్న వాళ్ళకి అది కొంతాల రామకృష్ణ గారు మరి అటువంటి వ్యక్తులకి పాలక మండలిని అప్పచెప్పారు. అందువల్ల వాళ్ళు కూడా చక్కగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అలాగే రామకృష్ణ గారి ఆదేశాలతో చక్కగా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు స్వామివారికి నిశ్చితాన్ని మరి ఈవో గారు కూడా చక్కగా వాళ్ళందరికీ సహకరిస్తూ ఇక్కడ ఎటువంటి ప్రజలకి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ కళ్యాణం ఇంత చక్కగా జరగడం చాలా శుభదాయకం. మరి ఇంకా రానున్న రోజుల్లో స్వామివారికి ఆరాధన పూజలు ఎక్కువగా చేసి ఈ రాష్ట్ర ప్రజలకి సుఖ సంతోషంతో ఉంటాయి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం హేమగిరిపై వేయించేసి ఉన్న శ్రీ శ్రీ రమాలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, జనసేన పార్టీ నియోజకవర్గ భీమరిశెట్టి రాంకి ప్రోత్సాహంతో ఆలయ చైర్మన్ అప్పికొండ గణేష్ ధర్మకర్తలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణం పురస్కరించుకుని మధ్యాహ్నం 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం ఎంతో కమనీయంగా భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణానికి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరిశెట్టి రాంకి వీచేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కూటమి నాయకులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం భక్తులకు కోరిన కోరికలు తీర్చే భగవంతుడిగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు చైర్మన్ అప్పికొండ గణేష్ అండ్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ
ఆ భగవంతుడు అనకాపల్లి ప్రజల మీద అందరి కోరికలు కూడా తీర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా మా యొక్క నమస్కారాలు. ఈరోజు శ్రీ రమా లక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణకు మాకు ముఖ్య ప్రోత్సాహకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంటాల రామకృష్ణ గారు, పీలా గోవింద్ సత్యనారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమశెట్టి రామకి గారు, వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు కళ్యాణ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా కమిటీ సహాయ సహకారాలతో మేమంతా కూడా ఈరోజు మధ్యాహ్నం సుమారు 3,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ 4 రోజులు కూడా లక్ష్మీ గణపతి హోమం కూడా స్వామివారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు ఉదయం కోలాటం కానీ స్వామివారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించడానికి సుమారు వేలాది మంది భక్తులు తరలి వచ్చి ఈరోజు నిర్వహించడం జరిగింది. వీటన్నిటికీ కూడా మాకు సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ జన్మదిన వేడుకలు స్థానిక భీముని గుమ్మం జంక్షన్లో అభిమానుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర వీచేశారు. ముందుగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా తమ్ముడు జన్మదిన శుభాకాంక్షలు. గణేష్ ఎలక్షన్ లో చేసిన కొంతాల రామకృష్ణ గారి విజయానికి చేసిన కృషి మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే ఎస్సీ వర్గం అంతా కూడా అవతల పార్టీకే ఉన్నది, కూటమికి ఎవరూ లేరన్నప్పుడు రామకృష్ణ గారు, గోవింద్ గారు కూర్చొని ప్రత్యేకమైన సభ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ తిరగాలి ఏంటి అన్ని కూడా గణేష్ గారితో చర్చించి, కామరాజ్ గారితో మొత్తం విశేష కృషి ప్రతి వార్డు ప్రతి ఇంటి కూడా గడప గడపగా వెళ్ళి కొంతల రామకృష్ణ గారి విజయానికి ఎంతో కృషి చేశాడు. తమ్ముడు హ్యాపీ బర్త్డే. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి చాలా నిస్వార్థమైన కార్యకర్త, గోవింద్ గారికి అంటే అభిమానం, తను నమ్ముకున్న నాయకుని నమ్మి తనంటే నడిచే మంచి కార్యకర్త సబ్బవరపు గణేష్. ఇలాంటి మొన్న పీలా గోవింద్ గారు కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పించారు. నెక్స్ట్ అనకాపల్లి నియోజకవర్గ రథసారథులు కొంతాల రామకృష్ణ గారు, పీలా గోవింద్ గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నెక్స్ట్ తమ్ముడిని నియమించడానికి మీరు కృషి చేయాలని నేను గోవింద్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా ఉంది. మా తమ్ముడు బర్త్డేకి కార్పొరేషన్ డైరెక్టర్ అందరూ చేశారు. వాళ్ళందరూ కలిపి వెల్కమ్ టు చెప్పండి కూడా గట్టి చెప్పండి. మన ఎస్సీసీఎల్ కార్పొరేషన్ డైరెక్టర్లు అందరికీ కూడా నేను మా తమ్ముడి మీద ఎంత అభిమానం, నమ్మకాలు ఉందో అదే ఉదాహరణ. మీరందరూ మీ తరపున నా తరపున ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసి వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసిన ఎస్సీసీఎల్ డైరెక్టర్లు అందరూ కూడా, కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నేను మీరు అంత దూరం నుంచి మా తమ్ముడి గురించి ఇచ్చేసేందుకు. అలాగే ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పారు మా గణేష్ గురించి. మా గణేష్ 2014లో నాకు టికెట్ ఇస్తే చంద్రబాబు ఫోటోలో తగ్గించారు. కానీ గణేష్ ఆ రోజు నిన్నంటూ 2014 కూడా నడిపించింది కూడా గణేష్. అందుకే అలాగే నమ్మకాలంతో ఆ రోజు కూడా జీవీఎంసీ నుంచి ఛాలెంజెస్ పోస్ట్ పడ్డాయి, వేకెన్సీ శాంక్షన్ చేసి ఆర్కేలు ఇస్తాం చెప్పారు. రేపు తమ్ముడు 170 ఉద్యోగాలు వచ్చాయి, నేను ఇచ్చేయండి వేసుకోవాలంటే ఏ ఒక్క అమౌంట్ ప్లీజ్ ఏ ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఉద్యోగాలు ఇస్తారు. అదే గణేష్ తరక నిబద్ధత. చాలా మంది ఉద్యోగాలు సరికి 1 లక్ష ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా అడుగుతారు, కానీ రూపాయి తీసుకోలేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్స్ నిస్వార్థంగా వాళ్ళు తీసుకెళ్లి స్వయంగా తీసుకెళ్లి ఆటోలు, ట్రాక్టర్లు, వ్యాన్లు ఇప్పించిన ఘనత మా తమ్ముడి గణేష్ కే దక్కింది. అందుకే ఎప్పుడు కూడా మా తమ్ముడిని ఫిదా అయిపోతారు. ఎప్పుడు కూడా ఏడు చెప్తే అది రాదు. నేను నిస్వార్థంగా ఆడి స్వార్థం అడగడం, డైరెక్టర్ కూడా వాడు అడగలేదు, నేనే నా బాధ్యత. అపోజిషన్ లోనే ఏ ధర్నా చేయాలి, ఏదైనా నా వద్దంటూ కార్యక్రమం చేసి ముందుండి
తెలుగుదేశం పార్టీకి ఆ కమ్యూనిటీ అందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి చేసేందుకు ఆ గ్రాట్యుటీ ఉంది. ఇప్పుడు మన రామ్కి ఇప్పుడు పదవి చదివే కానీ పదవిలో చాలా అందరికి ఉపయోగపడే అవకాశాలు తీసుకొస్తారు. గణేష్ టాలెంట్ అది ఎందుకంటే భీమమ్మ ఒక ఉదాహరణ. పట్టాల్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్తున్నప్పుడు ప్రతి ఇంటి దగ్గర మా ఇంటి ఫెన్స్ లేదనేవారు, మా ఇంటి ముందు లైట్ అవ్వలేదు, మా ఇంటి రోడ్ లేదనేవారు, డ్రైన్ లేవనేవారు. దీన్ని గెలిచారంటే పని కట్టుకొని ప్రతి ఒక్క చోట కూడా ఆయన ఎస్సీసీలు ఎస్సీలు ఎక్కడ ఉంటారో అక్కడ అన్నిటి కూడా నా బంధుని చొరవ తీసుకుని అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేసిన ఘనత మా తమ్ముడు సబ్బూరు గణేష్ గారికి దక్కింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ కొంతాల రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు, నేను డెఫినెట్లీ మా తమ్ముడికి సహాయ సహకారం అందిస్తాం. డెఫినెట్లీ ఇంకా ఆ అంబేద్కర్ మహనీయుడు మన ఆధారదేవుడు అంబేద్కర్ ఆశీస్సులతో, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలనేది ఆ దేవదేవుడు వెంకటేశ్వరుని జీసస్ ని అల్లాలని కోరుకుంటూ ఒక నిస్వార్థమైన నాయకుడు. నాకైతే మా తమ్ముళ్ళకి ఎవరు కూడా కనబడలేదు. అందరినీ విమర్శిస్తున్నాను కాదు, ఏ రోజు ఎవరిదో రూపాయలు లంచం తీసుకోవచ్చు. అది ఈ రోజు నా కష్టానికి అనేక విధాలుగా గుర్తించి ఈ రోజు నన్ను ఈ స్థాయిలోకి నిలబెట్టిన మా అన్నగారు పేలా గోవింద సత్యనారాయణ గారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అధికారం లేనప్పుడు 5 సంవత్సరాలు కూడా అనేక ఇబ్బందులు పడడం, ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా కొనసాగినప్పుడు ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు, అనేక ఇబ్బందులు జరిగితే జిల్లాలో ఒక్క ఫోన్ కాల్ కొడితే జిల్లా మొత్తం కూడా అనకాపల్లి నడిగొడ్లో నిల్చునే కార్యక్రమాలు చేసేవారు. ఆ సందర్భంలో మాడుగుల నుండి మా చింతా సామమూర్తి గారు, చోడవరం నుండి మా ఎలకా మల్లిబాబు, ఎల్లమంచి నుండి మైలుపల్లి పోతురాజు, రేవిడి కృష్ణ, అలాగే ప్రతి జిల్లాల నుండి కాకుండా మా టౌన్ నుండి పర్వాడు సురేష్ నా మిత్రుడు, వీళ్ళందరూ కూడా ఫోన్ కొడితే కలెక్టర్ ఆఫీసులో ధర్నాలైనా ఏదైనా సరే నేను చేసే విధానంలో అన్ని విధాలుగా నాకు సహకరించి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగి అవకాశాన్ని వాళ్ళు కూడా కల్పించారని తెలియజేసుకుంటూ ఈ రోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నగారైన మా భీమర్శన రామ్కి గారు ఎన్నో పనులు ఉన్నా సరే నన్ను ఆశీర్వదించినందుకు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన రాజకీయ నాయకులు ఎన్నో మంది పుట్టుకునే రాజకీయాలుగా ఉండి సమస్యలు క్లియర్ చేస్తే కానీ ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ లో మా కష్టాలు గుర్తించి మా అందరినీ కూడా మొత్తం కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆయన కంటి రెప్పలాగా చూస్తూ ఏ రోజు అంటే ఆయన కళ్ళను మేము ఏ రోజు వెళ్ళా సరే తమ్ముడు ఏం పని ఉందా చెప్పు, ఏమైనా చెయ్యాలా అని కోరుండి అడిగి, ఎందుకంటే మా కష్టాలు చూశారు. మేము పడ్డ 2024లో మా గొప్ప చెప్పిన బాధ్యతలు మేము ఆయన నిలబెట్టుకున్నందుకు మాకు ఎల్లవేళ కూడా ఇప్పుడు కూడా ఏ పని ఉన్నా కూడా సరే ఆఫీసులో ఉండి ఏ పని ఉన్నా చెప్పండి తమ్ముడు అనేసి మొత్తం 3 పార్టీలు కూడా సమానంగా పార్టీ ఆఫీసులో కూర్చొని న్యాయం చేస్తున్నారు. మా అన్నగారు అయిన రామీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన నాయకత్వంలో అనకాపల్లిలో అందరికీ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ మా పేలా గోవింద సత్యనారాయణ గారు, మా రామకృష్ణ గారు, మా ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారు అయితే మా తండ్రి గారు సపోవరం సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఇష్టపడే నాయకులు. 2088లో మా నాన్నగారు అయితే స్వయాన కొనతాల రామకృష్ణ గారితో తిరిగేవారు. ఆయన ఫోటో కూడా మా ఇంట్లో మొన్నదాకా ఉండేది. నేను చాలాసార్లు రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. అలాంటి నాయకత్వంలో మచ్చలేని మనిషి కొనతాల రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజు మేము పనిచేయడం నిజంగా మా పూర్వజులను సుకృతంగా భావిస్తున్నాం. ఈ రోజు నన్ను ఎంతో అభిమానించిన నా మిత్రులకు కానీ, నా సేవరాశులు కానీ, నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అన్ని విధాల అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ కుచ్చర్లపాటి రూపాదేవి తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ రూపాదేవి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో సుమారు 9 అంశాలకు సంబంధించిన ఎజెండాను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రావు, కౌన్సిల్ సభ్యులు ఆచింట సురేష్, కోల శ్రీను, పులి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సార్ చిత్తజల్లి వెంకట కృష్ణారావు 113వ జయంతి సందర్భంగా సినిమా రోడ్ సంత చెరువు పార్క్ వద్ద సివికే రావు విగ్రహానికి సామాజికవేత్త దూసలపూడి రమణరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. కళావంతుల బీసీ సామాజిక వర్గానికి చెందిన సివికే రావు విదేశాల్లో ఐసీఎస్, ఐఏఎస్ను మించిన ఉన్నత విద్య పూర్తి చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని కాకినాడ పురపాలక కౌన్సిలర్గా, చైర్మన్గా, ఎమ్మెల్యేగా ప్రజాహిత ప్రయోజన ఉద్యమాలు చేపట్టి రాష్ట్ర చరిత్రలో కమ్యూనిస్టు గాంధీగా నిస్వార్థ సేవలు అందించిన దేశభక్తులని రమణరాజు పేర్కొన్నారు. చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఏకకాలంలో 2 ఉన్నత పదవులు నిర్వహించిన ఏకైక ప్రజానేతగా ఖ్యాతి చెందారన్నారు. జగన్నాథపురం ఉప్పుటేరు మీద నిర్మించే 3వ వంతెనకు సివికే రావు వారధిగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిత్తజల్లు వెంకట కృష్ణారావు గారు సివికే రావు గారి యొక్క 111వ జయంతి రోజు. ఆయన కళావంతుల సామాజిక వర్గంలో వెనుకబడిన తరగతుల కుటుంబంలో జన్మించినటువంటి ఆయన విదేశాలకు వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ కంటే ఇంకా చాలా పెద్దది ఐసీఎస్ విద్యను పూర్తి చేసుకుని వచ్చి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. అదేవిధంగా కాకినాడ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా, చైర్మన్గా, ఎమ్మెల్యేగా 2 పదవులు ఏకకాలంలో చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. కమ్యూనిస్టు గాంధీగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ కమ్యూనిస్టు చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం ఉంది. ఆయన పేరు మీద కాకినాడ నగరంలో ఉప్పుటేరు మీద నిర్మించేటువంటి 3వ వంతెనకి సివికే రావు గారి వంతెనగా నామకరణం చేస్తే చాలా గౌరవార్థంగా ఉంటుంది. ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి సూచనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సివికే రావు గారి యొక్క జీవితం అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఉద్యమించారు, సాధించారు. కర్మచారి సఫాయి అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఎంతో ధీటుగా ఈ ఉద్యమాన్ని పందాలో దాన్ని ముందుకు తీసుకెళ్లి సఫలీకృతం చేయడం ద్వారానే వారికి ఈ రోజున మరి సర్వతోముఖాభివృద్ధి కలిగేటువంటి గొప్ప అవకాశం కలిగింది. ఆయన పోరాటం ఎప్పుడు కూడా ప్రపంచానికి కానీ సమాజానికి కానీ అభ్యుదయానికి బాటగా ఉండేటువంటి మార్గం. కాబట్టి సివికే రావు గారిని స్మరించుకోవడం కాకినాడ ప్రజల యొక్క బాధ్యతగా భావిస్తూ వారి ఎలక్షన్ కోడ్ ముగిసిపోయి ఉన్నప్పటికీ కూడా కాకినాడ నగరంలో మహనీయుల విగ్రహాలకు ముసుగులు తొలగించలేదు. మరి నగరంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే కూడా ఈ విగ్రహాలకు ముసుగుల్ని తీయించే కార్యక్రమాన్ని సచివాలయాలకు బాధ్యతలు ఇచ్చి తద్వారాగా వాటిని తొలగించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతా ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం పోతంశెట్టి రామరెడ్డి పార్క్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు వారి బ్రహ్మోత్సవంలో వాడపల్లి కమలనాథ్ ఆచార్యుల పర్యవేక్షణలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించి కళ్యాణ వేదికకు తీసుకొచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణం సాయంత్రం స్వామివారి ప్రీతికరమైన వాహనం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయంత్రం స్వామి అమ్మవార్లు వివిధ రూపాల వాహనాలపై భక్తులకు దర్శనం కల్పిస్తారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, వెంకటేశ్వర స్వామివారి దీక్ష పరులు పాల్గొని స్వామివారి కళ్యాణంను కనులారా వీక్షించి తిలకించారు. పాతపట్నం మండలం పెద్దసీది గ్రామంలో రామరాజు చారిటబుల్ ట్రస్ట్ తరపున అభినందించిన రామరాజు మాస్టర్ స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పాతపట్నం మెయిన్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన అభినందన సభలో తేదీ నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దసీదిలో మదర్ తెరీసా సేవా సంఘం వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో 73 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావుచే బహుమతి అందుకున్న పొట్నూరు ప్రేమ్కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పారశల్లి రామరాజు అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థికి ట్రస్ట్ తరపున
మెమోంటో అందించడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థి తల్లిదండ్రులైన పొట్నూరు భారత్ రమేష్ నాయుడు, శ్రీమతి పొట్నూరు సుహాసిని మహా పాత్రలను కూడా ట్రస్ట్ తరపున దుశాలువతో సత్కరించడం జరగడం జరిగింది. అలాగే మోడల్ పరీక్ష పేపర్లు తయారీ, జీకే బిట్లు తయారీలో సహకరించిన ఉప పృథ్వీరాజ్ను కూడా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది ఎన్ బాలమణి, బి రాజేశ్వరి, ఎ ధాలయ్య, బి రవి, జె గాయత్రి, ఎం రమణ, ఎన్ ఈశ్వరమ్మ, హెచ్ విద్యా కమిటీ చైర్మన్ ఎస్ గాయత్రి, వైస్ చైర్మన్ బి సంతోష్, ఫుడ్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాతపట్నం మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి ఎంఆర్సీ ఆవరణంలోని సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ తిరుమలరావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పార్షలి రామరాజు ఆధ్వర్యంలో జరిగింది. మొదటిగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడమైంది. ముఖ్య అతిథులుగా పాతపట్నం సిఐవి రామారావు, ఎంపీ డిఓపి చంద్రకుమారి హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సంఘ సంస్కర్తగా, ఉపాధ్యాయునిగా, రచయిత్రిగా సమాజానికి ఎంతో సేవ చేశారని, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపాన్ని తెలిపారు. విశిష్ట అతిథులుగా ఎస్ఐ బి లావణ్య, హీరా మండలం లేబర్ ఆఫీసర్ వైఎస్ఐ శైలేష్ కుమార్ గారు హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, భారతదేశంలో పూణేలో బాలికల కోసం తన భర్త అయిన జ్యోతిరావు పూలేతో కలిసి మొట్టమొదట పాఠశాలను స్థాపించారని అన్నారు. రామరాజు మాట్లాడుతూ తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని, మార్చి 10వ తేదీ 1897 సంవత్సరం 66 ఏళ్ల వయసులో ప్లేగు వ్యాధి కారణంగా మరణించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛంద సేవకులు జగన్, ఎంఆర్సీ సిబ్బంది, సిఆర్ఎంటీలు పాల్గొన్నారు. 150 సంవత్సరాల క్రితం ఆ మహనీయురాలు చేసినటువంటి కృషి ఫలితమే ఆ కుడి పక్కన ఉన్నటువంటి గౌరవనీయులు ఎంపీడీఓ గారు, గౌరవనీయులు ఎస్ఐ గారు నిలబడుతున్నారంటే, ఒక విత్తనం వేస్తే వెంటనే మొక్క రాదు, వెంటనే దాని ఫలాలు రావు. 150 సంవత్సరాల క్రితం అలాంటి మహనీయులు తమ జీవితాన్ని త్యాగం చేసి తమ సర్వస్వాన్ని పణంగా పెట్టడం వల్లే ఈరోజు ఆ స్త్రీ వంటింటి కుందేలు కాకుండా రాజశిలోకి వెళ్ళి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా స్త్రీలు వెళ్తున్నారు. కాబట్టి మన సావిత్రిబాయి పూలే జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త పిలుపునిచ్చారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని మనం కోసం చెప్పారు. కాబట్టి ఎక్కువ మంది ఆడపిల్లల్ని కందాం. ఆడపిల్లలే దేశ నిర్మాణానికి పురోగతి మూల స్తంభాలు. కాబట్టి అబ్బాయిల కోసం, బాబుల కోసం కాదండి. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ఆ సమాజం గొప్పగా అభివృద్ధి చెందుతుందని మరోసారి మనం ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఈ కార్యక్రమం మా అందరం ముందుగా చెప్పలేకపోయాము, నేను సెలవడం వల్ల. మరి అందరూ కూడా మా ఆహ్వానం నుంచి వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో తుని ఏరియా ఆసుపత్రికి మౌలిక పరికరాల అందజేత. సామాజిక సేవ అన్నదే అందరూ అలవర్చుకోవాలని సూచించిన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు. పాతపట్నంలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. విజయవంతం చేయాలని పిలుపు. పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన అత్యవసర సమావేశం. బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొన్ని అంశాలపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు. అనకపల్లిలో నేత్రపర్వంగా జరిగిన దేవుని గుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. కళ్యాణాన్ని పారవశ్యంతో వీక్షించిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.